అమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా. పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కడి బువ్వరా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కలు దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట చుక్కలు దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే. మా నాన్న నాగల కర్రవు పెట్టి పొలము దున్నలే. చెప్పటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా. చదువమ్మ విలువ తెలిసి. అందరికీ నమస్కారం. నా పేరు జగన్. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సర్బుజ్జిలి మండలం రాయవలస యూనిట్ రాయవలస గ్రామంలో బి పూర్ణారావు మన ప్రకృతి వ్యవసాయ క్యాడరు, ఆయనతో 15 సెంట్లలో ఏటీఎం మోడల్ వేయించడం జరుగుతుంది. ఈ మోడల్ ఎందుకంటే ప్రతి రైతు కూడా తమకున్న విస్తీర్ణంలో కనీసం 5 నుంచి 10 సెంట్ల విస్తీర్ణంలో ఈ ఏటీఎం విధానం పద్ధతిలో కూరగాయలు సాగు చేసుకోవడం వల్ల రైతుకు నిరంతర ఆదాయం వస్తుంది. ఒకటోది. రెండవది ఏంటంటే ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకున్నటువంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధానంలో ఇప్పుడు మామూలుగా రైతాంగం అంతా కూడా ఏం చేస్తారంటే ఈ 10 సెంట్లలో ఏదో ఒక రకం వేస్తే వంగ కానీ, మిరప కానీ, టమాటా కానీ వేసుకుంటారు. అదే మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్తుంది ఏంటంటే ఈ 10 సెంట్ల విస్తీర్ణంలో కనీసం రైతుకి కావలసినటువంటి 18 రకాల ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, దుంప జాతి కానీ, తీగ జాతి కానీ, బెండ కానీ ఇలా చూసుకుంటే దాదాపు 18 రకాల విత్తనాలను ఈ 10 సెంట్లలో మనం సాగు చేసి చూపించాం గత 2 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు కూడా ఇది మోడల్ ప్లాట్. ఎందుకంటే ఏటీఎం అంటే మనకి ఎనీ టైం ఏటీఎం మిషన్కి వెళ్తే ఎలాగైతే డబ్బులు తీసుకుంటామో ఈ యొక్క ఇది మినీ ఏటీఎం కార్డు లాంటిది, ఇది ఈ మిషన్ లాంటిది. ఇక్కడికి వచ్చి కానీ మనం చూస్తే ఏదో ఒక రోజు రైతుకి కావాల్సిన కనీసం ఆ రోజు కావాల్సినటువంటి దుంప జాతి అయినా సరే ఇక్కడ మనం తీసుకోగలుగుతాం. అది ఏ విధంగా వేసుకోవాలనుకుంటే ఇలా ప్రతి రైతు కూడా ఉన్న విస్తీర్ణంలో ఒక 4 అడుగులు బెడ్స్ని తయారు చేసుకొని, అడుగు కాలువకు ఒక బెడ్ తయారు చేసుకొని, అలాగా ఈ బెడ్స్ మీద ప్రతి 2 అడుగులకి వంగ కానీ, మిరప కానీ, టమాటాకి మొక్కలు నాటుకొని, అలాగే ఒక 6 ఇంచీలు 7 ఇంచీల వెడల్పు విస్తీర్ణంలో ఆకుకూర ఒక దుంప జాతి, ఒక ఆకుకూర ఒక దుంప జాతి, ఈ విధంగా ర్యాండమ్గా అన్నీ వేసుకున్నట్లయితే ఒకటి సూర్యరశ్మి తగులుతుంది అన్ని మొక్కలకు కూడా పుష్కలంగా. రెండవది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆకుకూరలు 15 రోజులకు స్టార్ట్ అవుద్ది రావడం, ఆ తర్వాత దుంప జాతి వస్తుంది, తర్వాత మిగతా కాయగూరలన్నీ కూడా మనకి రైతుకి ఆదాయం అనేది సమకూరుతుంది. ఈ విధానంలో చేసుకోవడం ద్వారా ఏంటంటే ఫస్ట్ రైతుకి మనకి ఎప్పుడు కూడా తమ కుటుంబ అవసరాలకి సరిపడే కూరగాయలు పండుతాయి ఒకటోది. రెండోది ఏంటంటే డైలీ రోజువారీ వేతనం కింద కూడా మన రైతుకి ఒక 100 నుంచి 150 రూపాయలు మిగులు కూడా వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా నాణ్యమైన ఆహారాన్ని తాము తింటూ తమ గ్రామంలో కూడా అందరికీ ఇవ్వడానికి ఆదర్శవంతంగా ఉంటుంది.